చర్చ్ సంఘము అనేటువంటిది ఒక మంద, ఒక గొర్రె పిల్లల మంద. చర్చ్ ఈజ్ ఎ ఫ్లాక్, ఒక గొర్రె పిల్లల మంద. ఆత్మీయంగా యేసుక్రీస్తు ప్రభు మనలందరినీ కూడా గొర్రె పిల్లలను పోల్చి ఆయన చూపిస్తూ ఉంటూ ఉన్నాడు. గొర్రెలకు ప్రేమైన దేవుని బిడ్డల కాపరి నుంచి కావలసింది రెండు విషయాలు. ఒకటి పోషణ, రెండు సంరక్షణ. వాటికి ఫుడ్ కావాలి, వాటి మీద దాడి చేసే క్రూర మృగాల నుంచి వారికి సంరక్షణ కావాలి. గొర్రెల కాపరి చేసేది ఇదే పని. గొర్రెలు ఎప్పుడైనా కూడా వాటి స్వంతగా వెళ్ళాయి అంటే అవి చాలా చాలా భయంకరమైనటువంటి ప్రమాదాలకు గురి అవుతాయి. అందుకనే మనం కాపరి దగ్గర ఉండటం చాలా అవసరం. మన ప్రధాన కాపరి, మన గొప్ప కాపరి యేసుక్రీస్తు ప్రభు మనందరికీ కూడా. అయితే భూమిలో ఉన్నంత వరకు, ఈ యొక్క స్థానిక సంఘములో ఉన్నంత వరకు కూడా దేవుడు ఒకరిని లేక కొంతమందిని కాపరులుగా పెడతాడు. మనకు పోషణ సంరక్షణ కొరకు ఆయన కాపరులుగా ఉన్నటువంటి వారి దగ్గర మనము వారి సంరక్షణలో ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన కాపరి మనకు అవసరం. మన కాపరి యొక్క ప్రార్థన మనకు అవసరం. మన కాపరి యొక్క ఆశీర్వాదాలు మనకు అవసరం. మన కాపరి యొక్క సంరక్షణ మనకు అవసరం. ఒకటి ప్రేమైన దేవుని బిడ్డ, ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనలను మనము గెలిచి దేవుని మార్గంలో నడుచుటకు తీర్మానించుకోవటం. We win over ourselves, we win over our body, we win our emotions, we win over our temptations. మన శోధనలు, మన భావోద్రేకాలు, మన శరీరం పైన మనం గెలిచి దేవునికి మనల్ని మనం సమర్పించుకుంటూ ఉన్నాం. పౌలు భక్తుడు ఇదే మాటను అంటూ ఉన్నాడు, నేను నా శరీరమును నలుగుగొట్టుకొనిస్తున్నాను అని అంటాడు. మన శరీరాన్ని నలుగొట్టుకునేటువంటి ఒక ప్రక్రియ దేవునికి ఇష్టమైన ఉపవాస ప్రార్థన. ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన ఇష్టముగా మనం చేస్తామో మన శరీరాన్ని మనం స్వాధీనపరుచుకుంటున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ విధముగా మన యొక్క ఆత్మీయ జీవితంలో సంఘంలో బలపడతామని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన యొక్క వాక్య అంశము చర్చితో లేక సంఘముతో మనకున్నటువంటి సంబంధం, ద రిలేషన్షిప్ దట్ వీ హ్యావ్ విత్ ద చర్చ్. మరి ఆ యొక్క సంబంధం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలలో సంఘము అనేటువంటిది ఒక అవినాభావ సంబంధం కలిగి ఒక ఇంటెగ్రల్ పార్ట్ అని అంటాం. అంటే మనలో ఒక భాగం అయిపోవాలి. ఎలా భాగం అయిపోవాలి అని అంటే జీవితం అంతా కూడా మనము సంఘము ద్వారా, సంఘములో, సంఘము కొరకు దీవించబడి, స్థిరపరచబడి, వర్ధిల్లుచు మన కుటుంబంలో మనం ఎదుగుతూ ఉంటాం. అనేక మంది మీలో పాఠశాలలకు వెళ్ళినటువంటి అనుభవము మీకున్నది. ఆలోచన చేయండి, మనం ఒక సంఘానికి ఏ విధంగా కట్టుబడి ఉంటామో అనే దాని గురించి నేను చెప్తూ ఉన్నాను. ఒక 10వ తరగతి వరకు, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 4-5 స్కూళ్ళు మారామనుకోండి. 4-5 స్కూళ్ళు, 1, 2, 3 ఒక స్కూల్లో చదివాము, 4, 5, 6 ఇంకో స్కూల్లో చదివాము, 7, 8 ఇంకో స్కూల్లో చదివాము, 9, 10 ఇంకో స్కూల్లో చదివాము. ఇలా మన క్లాసులు కొన్ని ఇక్కడ, కొన్ని అక్కడ చదివామని అనుకుందాం. మనకు ఎవరు స్నేహితులుగా ఉంటారు? ఏ ఒక్కరు కూడా సరైన స్నేహితులుగా ఉండలేరు. ఎందుకంటే ఒక చోట మనం క్రమంగా లేవు కాబట్టి. ఈ రోజుల్లో, ప్రస్తుత రోజుల గురించి మాట్లాడితే, ఒకవేళ స్కూల్ కొరకు వాట్సాప్ గ్రూపులే ఉంటే నువ్వు ఏ గ్రూప్లో ఉంటావు, ఏ స్కూల్ గ్రూప్లో ఉంటావు, నువ్వు ఎంతో కన్ఫ్యూజన్. అంటే మనకు ఆ అవినాభావ సంబంధం అనేటువంటిది లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము ఆ యొక్క సంఘం విషయంలో కూడా ఎప్పుడైతే ఒక సంఘానికి కట్టుబడి ఆ సంఘములో సమర్పించుకొని మన వేర్లను లోపలికి తన్నుకొని మన స్థిరపడి ఉంటామో ఆ సంఘం యొక్క ఆశీర్వాదాలు, సంఘము ద్వారా మనకు వచ్చేటువంటి ఆశీర్వాదాలు చాలా గొప్పవి అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో సంఘము గురించి, చర్చ్ గురించి దేవుడు అనేక ఉదాహరణలు లేకపోతే పోల్చి చూపిస్తూ అనేక రీతులుగా ఆయన మాట్లాడాడు. దేవుని చిత్తమైతే ఒక 10 విషయాలు ఉన్నాయండి. మనకున్న సమయంలో ఎన్ని చూసుకోగలిగితే అన్ని చూసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. నంబర్ 1, చర్చ్ ఈజ్ ఏ ఫ్యామిలీ. సంఘము, చర్చి అనేటువంటిది ఒక కుటుంబం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడైనా చూస్తారా? మన యొక్క రేమా గ్లోబల్ మినిస్ట్రీస్, రేమా గ్లోబల్ చర్చ్ లో ఒక మాట పదే మనం వాడుతూ ఉంటాం. మన వాట్సాప్ గ్రూప్స్ కూడా అదే పేరు మీద ఉంటాయి, రేమా ఫ్యామిలీ, రేమా ఫ్యామిలీ, రేమా ఫ్యామిలీ.
కారణం ఏంటంటే సంఘము కుటుంబం ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక కుటుంబాన్ని పోల్చి చూపిస్తూ సంఘాన్ని ఆయన స్థిరపరుస్తూ ఉంటూ ఉన్నాడు. కుటుంబానికి ఏ విధంగా ఒక తండ్రి, కుటుంబంలో కుటుంబ సభ్యులు ఒక పద్ధతి, ఒక సమన్వయం, ఒక అర్థం చేసుకునే విధానము, అందరూ కుటుంబం కొరకు ప్రయాసపడేటువంటిది, కుటుంబంలో ఒకరికొకరు సహాయపడటం, ఒకరినొకరు ప్రోత్సహించుకోవటం, ఒకరినొకరు ఏ విధంగా మరి ఆదరించుకోవటం, ప్రార్థించటం, ఈ విధమైనటువంటి సంబంధాన్ని ప్రభు మనందరికీ కూడా చూపిస్తూ ఉంటూ ఉన్నాడు. చర్చ్ ఇస్ నాట్ ఎ ప్లేస్ వేర్ వి బిలాంగ్, వేర్ వి గో టు, బట్ చర్చ్ ఈస్ ఎ ప్లేస్ వేర్ వి బిలాంగ్ టు. మనము చర్చ్ అనేటువంటిది ఏదో ఒక స్థలానికి వెళ్తాము అనేది కాదు ప్రేమ దేవుని బిడ్డలారా. నాకు సంబంధించిన స్థలం ఇది, ఇది నా కుటుంబం అనేటువంటి విధముగా మన చర్చిలో ఉండాలి అని ఈరోజు నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాను ప్రేమ దేవుని బిడ్డలారా. మనందరి జీవితాల్లో మరి ఏ విధంగా సంఘము యొక్క ప్రాముఖ్యతను మాట్లాడుతూ దేవుడు పౌలు ద్వారా ఈ మాటలు చెప్తూ ఉంటూ ఉన్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15 నుంచి 19 వచనాలు చదువుతూ ఉన్నానండి. స్క్రీన్ పైన కూడా ఉంటూ ఉన్నాయి, చదవగలిగిన వారు స్క్రీన్ పైన చదవచ్చు. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థన చేస్తూ ఉన్నాను. పౌలు భక్తుడు చాలా స్పష్టంగా అంటూ ఉన్నాడు, దేవుని ప్రేమ ఎంత పొడవైంది, ఎంత లోతైనది, ఎంత విలువైనది, దాన్ని తెలుసుకోవాలి అంటే సమస్త పరిశుద్ధులతో కూడా మనము కలిసి ఎదగాలి, మనం కలిసి ఉండాలి. దిస్ ఎ ఫ్యామిలీ. ప్రేమ దేవుని బిడ్డారా, మీరు చూసారా, కుటుంబంలో ఒక 4-5 ఉన్నప్పటికీ, లేకపోతే ఒక 6 మంది ఉన్నప్పటికీ కూడా కుటుంబంలో 6 అందరూ ఆరోగ్యకరంగా ఒకరితో ఒకరికి సంతోషకరమైన సమాధానకరమైన సంబంధాలు ఉంటేనే ఆ కుటుంబంలో ఆనందం ఉంటుంది. కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరు దుర్వ్యసనాలకు లోనైనా, అది తండ్రి అయినా, తల్లి అయినా, పిల్లలైనా, ఏ ఒక్కరు దుర్వ్యసనాలకు లోనైనా ఆ కుటుంబంలో సమాధానం ఉండదు, ఆ కుటుంబంలో శాంతి ఉండదు, ఆనందం ఉండదు. ఆ కుటుంబంలో అలజడి, కొట్లాటలు, కేసులు, ఎప్పుడు కూడా కఠిన నిద్రపోయేటువంటి అనుభవం ఆ కుటుంబానికి ఉండదు. కారణం ఎప్పుడు కూడా ఒక వ్యక్తి వలన ఆ కుటుంబము మరి పాడైపోతూ ఉంటుంది, ఎంతో డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ప్రేమైన దేవుని బిడ్డ, సంఘములో మనందరం కూడా మన సంఘం యొక్క కుటుంబం రేమ ఫ్యామిలీ కొరకు మనందరం మన బాధ్యతాయుతమైనటువంటి, మనమందరం స్నేహపూర్వకముగా దేవుని ప్రేమతో ఉండటానికి దేవుడు మనల్ని పిలుస్తూ ఉంటూ ఉన్నాడు. హల్లెలూయ. మనం కుటుంబం ప్రేమైన దేవుడు, ఇది మాత్రం మీరు మిస్ అవ్వద్దండి. ఒకవేళ ఆలోచన చేయండి, ఎవరైనా మన కుటుంబ సభ్యులు కేవలం అన్నానికి మాత్రమే వస్తారు, అన్నం తింటారు, వెళ్ళిపోతారు, పడుకుంటారు, వెళ్ళిపోతారు, ఎవరితో మాట్లాడరు, తింటారు, వెళ్ళిపోతారు, డబ్బులు కావాలి డాడీ డబ్బులు, మమ్మీ డబ్బులు అంటారు, వెళ్ళిపోతారు, ఇంకేదైనా అవసరం, నాకు ఇది అవసరం ఉంది ఇచ్చేసేయి అని అంటారు, వెళ్ళిపోతారు. అదేమైనా కుటుంబంలో ఉంటుందా? అదేమైనా కుటుంబంలో ఉంటుందా? చాలా మంది అంటూ ఉంటారు తల్లిదండ్రులు, ఏరా మన కుటుంబం ఒక హోటల్ అయిపోయింది కదరా, కేవలం అన్నానికి మాత్రమే వస్తావు, తిరుగుళ్ళంతా బయట తిరుగుతూ ఉంటావు, కేవలం అన్నానికి మాత్రమే వస్తున్నావేమరా అంటూ ఉంటారు. ఎస్, దట్స్ ఇట్, దట్స్ ట్రూ. బికాస్ ఫ్యామిలీ ఈస్ నాట్ ద ప్లేస్ వేర్ వి జస్ట్ ఈట్, బట్ వి ఈట్ టుగెదర్. మనందరం కలిసి భోజనం చేయటం, కలిసి మన సంబంధాన్ని అక్కడ పెట్టడం కుటుంబం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది మన కుటుంబం, రేమ కుటుంబం. దేవుడు మనల్ని ఇక్కడ పెట్టాడు, అందుకని ఒకరి గురించి ఒకరం మనం పట్టించుకోవాలి, ఒకరి గురించి ఒకరం ఆలోచించుకోవాలి. ఈర్ష్య, ద్వేషాలు అనేటువంటివి ఉండాల్సిన అవసరము లేదు ప్రేమైన దేవుని బిడ్డలారా. కానీ ఎంత పాడు చేశాడంటే అపవాది, ఈ రోజుల్లో రక్త సంబంధికులైనటువంటి కుటుంబీకులు కూడా ఉన్నప్పటికీ కూడా ఈర్ష్య, ద్వేషాలు, పగలు, కుట్రలు, కుతంత్రాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. కొంతమంది అంటూ ఉంటారు, నా సొంత తమ్ముడు అండి, సొంత అన్న అండి, సొంత అక్క అండి, సొంత చెల్లెలండి, వారు నా గురించి ఈ విధంగా ఆలోచిస్తారండి, వారు నా గురించి ఈ విధమైన కార్యాలు చేస్తున్నారు, నా గాయపెట్టే పనులు ఈ విధంగా చేస్తున్నారు.
ఇప్పుడు ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందా అండి? ఆరోగ్యంగా ఉండదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనము అందరం కూడా ఒకరి గెలుపును ఒకరు కోరుకోవాలి, ఒకరి అభివృద్ధిని ఒకరు కోరుకోవాలి. మనం ఎదగాలి, ఇతరులు ఎదగనివ్వాలి. మనం ముందుకు వెళ్ళాలి, ఇతరులు ముందుకు వెళ్ళగలిగినట్లు మనం సహాయం చేయాలి. అది ఒక కుటుంబం. ప్రేమ దేవుని బిడ్డలారా, రెండవదిగా దేవుడు తన వాక్యంలో చెప్తూ ఉన్నాడు, చర్చి ఒక సహవాసం. ఇట్ ఈజ్ ఏ ఫెలోషిప్, ఒక సహవాసం. ప్రేమైన దేవుని బిడ్డలారా, సహవాసం కలిసి జీవించటం, ఒక ఫెలోషిప్. దీన్నే చాలా మంది మరి బయట ప్రపంచంలో స్టూడెంట్స్ మధ్యలో ఉండేది ఫెలోషిప్ అనే మాట ఫ్రెండ్షిప్ అని అంటారు, వారికి అర్థమయ్యే భాషలో. అంటే కలిసి ఉండటం, సహవాసం చేయటం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన అందరి జీవితంలో మనము వివిధ రకాలైనటువంటి మరి బ్యాక్గ్రౌండ్స్ నుంచి మనం వచ్చి ఉంటూ ఉన్నాం కదండి, వివిధ రకాలైన బ్యాక్గ్రౌండ్స్. నేను ఒక సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి నేను చదువుకున్నాను, నేను ఒక మెడికల్ డాక్టర్గా ఉన్నాను. మన చర్చ్లో ఇంజనీర్స్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు, నర్సెస్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, చదువున్న వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు, పట్టణాల్లో పుట్టిన వారు ఉన్నారు, పల్లెటూళ్ళలో పుట్టిన వాళ్ళు ఉన్నారు, పెద్దిళ్ళలో ఉన్నవారు ఉన్నారు, చిన్నిళ్ళలో ఉన్నవారు ఉన్నారు. కానీ ఎంత అందమైనదంటే మనం ఎవరమైనా సరే ఇక్కడికి వచ్చినప్పుడు అన్నీ మర్చిపోయి మనందరం కలిసి సహవాసం చేస్తున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం ఎవరైనా వచ్చి నేను గొప్ప అని అనుకుంటున్నామా? అనుకోకూడదని ప్రభు గుర్తు చేస్తూ ఉన్నాడు. మనదేదే నేను ఎప్పుడు కూడా ఈ మాటను చెప్తూ ఉంటాను, ఏమనంటే మనం ఈ యొక్క తలుపుల్లో నుంచి లోపలికి వచ్చే సమయంలో, ఈ చర్చ్ తలుపుల్లో నుంచి లోపలికి వచ్చేటప్పుడు మన గొప్పతనాలు, మన డిగ్రీలు, మనం అన్నీ అక్కడ పక్కన పెట్టి లోపలికి మాత్రం యేసయ్య బిడ్డలుగా మాత్రమే రావాలి. నమ్మిన వారేమైనా చెప్పండి. మనం అన్ని పక్కకు పెట్టేస్తారు. మన అంగ చందాలు కానివ్వండి, మనకున్న పెద్ద డిగ్రీలు కానివ్వండి, మనం ఎంత గొప్పవారేమో కానివ్వండి, ఎంత గెజెట్ ఆఫీసర్స్ కానీ, ఎంత మరి రిచ్ పీపుల్ అయినా కానీ, ఎంత అవన్నీ పక్కకు పెట్టేసి, ఇదిగో నేను యేసయ్య బిడ్డను, నా కుటుంబంతో కలవటానికి ఇక్కడికి వచ్చాను, నా యొక్క సహోదరులతో కలవటానికి నేను వచ్చాను అని చక్కటి భావనతో ఆ సహవాసములోనికి మనము రావాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ తగ్గింపు మనలో ఉండాలి. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో మనం చూద్దామండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42 నుంచి నేను చదువుతూ ఉన్నాను. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. దేంట్లోనండి? సహవాసం. ఆ మాట చూసారా? సహవాసం అంటే కలిసి జీవించే విషయంలో అందరూ చక్కటి మరి ఎడతెగక వారు జీవిస్తూ ఉన్నారు. 42వ వాక్యం 2వ అధ్యాయము 44 నుంచి చదువుతున్నానండి. 44, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఈ సమయంలో నేను 1-2 ఉదాహరణలు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనందరి దగ్గర పిల్లలు ఉంటారని మీకు తెలుసు. అనాథ బిడ్డలు, తల్లిదండ్రులు లేని బిడ్డలు, కొంతమందికి సింగిల్ పేరెంట్స్ ఉన్నవారు, ఒక మరి తల్లి కానీ తండ్రి కానీ ఉన్నటువంటి వారు, కొంతమందికి అయితే ఇద్దరు లేనటువంటి వారు ఉంటూ మన దగ్గర వారు బాల్యం నుంచి బ్రతుకుతూ ఉంటున్నారు. దాదాపుగా ఇప్పటి వరకు ఒక 250 మందిని మనం చూసాం, పోషించాం, పెంచాము. వారికి చక్కటి భవిష్యత్తును దేవుడి కృప ద్వారా ఇస్తూ వచ్చాం. ఒక 2 ఉదాహరణలు నేను ప్రస్తుతం ఉన్నటువంటి 2 ఉదాహరణలు చెప్తానండి. అనిల్ అనేటువంటి మన యొక్క మరి బిడ్డ, తను మన దగ్గరకు వచ్చినప్పుడు 3rd క్లాస్ 4th క్లాస్ అనుకుంటాను, అంతే. 3rd క్లాస్ 4th క్లాస్లోకి వచ్చాడు. చాలా చిన్నవాడు, తల్లి లేదు, తండ్రి లేడు, గ్రాండ్ పేరెంట్స్ లేడు, ఎవ్వరు లేదు. చాలా కుగ్రామం, నంద్యాల దగ్గర ఎర్రగుంట్ల అనేటువంటి గ్రామం. అబ్బాయి మన దగ్గరికి వచ్చినప్పుడు తెలుగు మీడియంలో మనం చేర్పించాం. సెయింట్ జోసెఫ్ విద్యాలయం అని తెలుగు మీడియంలో ఉన్నప్పుడు తెలుగు మీడియంలో చేర్పించాం. కానీ తనలో గొప్ప టాలెంట్ ఉందని, తెలివి ఉందని మనము గ్రహించి అబ్బాయిని తెలుగు మీడియం నుంచి తీసి సీరాక్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేసాం. అప్పుడు వసంత్ అక్క గారు సీరాక్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పనిచేస్తూ ఉండేవారు. సో అక్క గారితో మాట్లాడి, వారి స్కూల్లో మాట్లాడి, కొంతమంది బ్రైట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసి అక్కడ వేసాం. కొంతమంది చదివారు, కొంతమంది చదవలేకపోయారు, కొంతమంది ఇది కంటిన్యూ చేశారు. వారిలో అనిల్ ఒకడు. అనిల్ తెలుగు మీడియం నుంచి వచ్చినప్పటికీ కూడా ఇంగ్లీష్ మీడియంలో చేరి వారి క్లాస్లో టాపర్ అవ్వడానికి దేవుడు కృపనిచ్చాడు. చక్కటి మంచి మార్క్స్ సంపాదించుకున్నాడు. ఇంటర్మీడియట్ చాలా కష్టపడి చదువుకున్నాడు. నారాయణ కాలేజ్లో తను చదివి మనము మరి వెళ్ళి మాట్లాడి కొద్దిగా
మేమెంతో ప్రయాసపడి చదివిస్తున్నామండి అని చెప్పినప్పుడు వారు కొంత వారి తరపున డిస్కౌంట్స్ ఇవ్వటం, కొంతమంది టెక్స్ట్ బుక్ స్పాన్సర్ చేయడం, ఈ విధంగా చేసినప్పుడు చక్కగా చదువుకున్నాడు. దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రేమ దేవుని బిడ్డరా ఈరోజు మరి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎక్కడెక్కడో వారు వచ్చి చదువుకుంటారు. ఎక్కడెక్కడో వారు గుంటూరు, వరంగల్, లేకపోతే మరి విజయవాడ, వైజాగ్ అక్కడ, ఎందుకంటే ఇది చాలా మంచి కాలేజ్ అని స్టేట్ అంతా పేరు. అలాంటి ఈ కాలేజీలో దేవుని యొక్క మహాకృపను బట్టి గవర్నమెంట్ సీట్ సంపాదించాడు. గవర్నమెంట్, మన ప్రైవేట్ ఫీజు కట్టాల్సిన అవసరమే లేకుండా గవర్నమెంట్ ఫీజును మరి కట్టే విధంగా తను ఒక చక్కటి గవర్నమెంట్ ఫీజు సంపాదించి ఈరోజు మరి దేవుని యొక్క కృపను బట్టి సెటిల్ అవుతూ ఉంటున్నాడు. మరొక కుమార్తె సుప్రియ అనేటువంటి కుమార్తె, తను కూడా చాలా కష్టపడింది. బైపీసీ బ్యాక్గ్రౌండ్ ఇప్పించాం, మరి తను కూడా కష్టపడింది. ఈరోజు ఒక చక్కగా ఒక నర్సింగ్ కాలేజ్లో తను అడ్మిషన్ చేసుకుని తన జీవితంలో ఇప్పుడు సెటిల్ అవుతుంది. ఇంకా ప్రేమని దేవుని పెట్టి ఎలా సాధ్యమైంది ఇవన్నీ కూడా? ఎలా సాధ్యమైందంటే మనము దేవుని కొరకు అర్పించేటువంటి కానుకల ద్వారా వారికి సపోర్ట్ చేశాము. మీ పాత్ర ఉంది దానిలో, మీకు తెలియకపోవచ్చు, కానీ మీరు ఇచ్చేటువంటి ప్రతి రూపాయి ద్వారా ఈ బిడ్డలందరినీ చదివిస్తూ ఉన్నాం, పెంచుతూ ఉన్నాం, పోషిస్తూ ఉన్నాం, చక్కటి భవిష్యత్తు కొరకు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈరోజు వారు మంచి సెటిల్మెంట్ వారు సంపాదించుకుంటున్నారంటే మనందరం మనందరం కలిసి ఇది చేస్తూ ఉన్నాం. ఎంతమంది విధవరాండ్రు, ఎంతమంది ముసలి వారు, ఎంతమందికి మనము సహాయం చేస్తామో మనం లెక్క పెట్టం ప్రేమ దేవుని బిడ్డలారు. కారణం ప్రభు ఇచ్చిన కొలది అందరికీ కూడా సహాయం చేస్తూనే ఉంటాం. సహవాసం, అందుకనే మనము ఆనందంలో దుఃఖంలో పాల్గొనే వారిగా మనం ఉండాలి. ఒకరి ఆనందంలో ఆనందించాలి, వారి దుఃఖంలో ఏడవాలి. కష్టం ఉంటే మనము కూడా వారి కష్టంలో పాల్గొనాలి. ఆలోచన చేయండి ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి పేదవారికి మనం సహాయం చేయాలి. అలాగే మనకు సహాయం అవసరమైతే ఆ సహాయాన్ని పొందుకోవటానికి కూడా వినయంగా మనం ఉండాలి. కొంతమంది సహాయం పొందుకోరు, అమ్మో నేనేం పొందుకో, నాకు అన్నీ ఉన్నాయి అంటే కొంత ఈగో అడ్డం వస్తుంది అనమాట. సహాయం పొందుకోవటానికి కూడా కొంత వినయం మనకు కావాలి. ఒకరికి మనము ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈరోజు మనం బ్రతుకుతూ ఉన్నామంటే నన్ను బట్టి నలుగురు ఆశీర్వదించబడాలి, నన్ను బట్టి ఇతరులు సంతోషించాలి. ఇది మనం నేర్చుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. మన ద్వారా ఇతరులు చిరునవ్వు తెప్పించాలి, వారు ఆనందంగా ఉండగలిగేటట్లుగా మనం చేయాలి వారితో. అందుకని మనం చర్చికి వచ్చినప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా ఒకరితో ఒకరు సమయం గడపాలి. మన సమయం గడిపే కొలది వారిలో గొప్ప మార్పును తీసుకురావాలి. ఇది సహవాసం. Church is a fellowship. It's not just a family, but it is also a fellowship. మూడవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము అనేటువంటిది శరీరము. మనము ఆయన యొక్క శరీరమై ఉంటూ ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అందమైనటువంటి సృష్టిలో అతి సుందరమైనటువంటి సృష్టి మనమే. మన దేవుడు చేశాడు. మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవానికి ఆయన యొక్క ఉద్దేశాన్ని కల్పించాడు. కళ్ళు చూస్తాయి, నోరు మాట్లాడుతుంది, చెవులు వింటాయి, కాళ్ళు నడుస్తాయి, చేతులు సహాయం చేస్తాయి. ఈ విధంగా దేవుడు ఎన్నో రకాలుగా ఆయన ఉద్దేశాలు ఇచ్చి ఉంటూ ఉన్నాడు. కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా, శరీరంలో ఏ భాగమైనా కూడా బాగలేకపోతే, ఏ భాగమైన నొప్పితో ఉంటే ఆ భాగం ఒక్కటే బాధపడుతుందా లేక శరీరం అంతా బాధపడుతుందో ఒకసారి ఆలోచిద్దాం. చిటికెన వేలకి ఎప్పుడైనా కూడా దెబ్బ తగిలింది అనుకుందాం, గోరు చుట్టూ వేసింది అనుకుందాం, లేకపోతే రాయి కొట్టుకుంది అనుకుందాం. రాయి కొట్టుకుంటే చిటికెన వేలు ఒక్కటి ఏడుస్తుందా లేకుంటే శరీరం అంతా ఏడుస్తుందా? మన శరీరం అంతా కూడా అమ్మ ప్రాణం పోయినంత పని అయిపోతుంది. కారణం ఏంటంటే దట్స్ హౌ వీఆర్ ఇంటర్ కనెక్టెడ్, వీ షుడ్ బి. అయితే కొంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దుఃఖించాల్సిన విషయం ఏంటంటే మనలో కొంతమందిని అలా లేకుండా ఉంటూ ఉన్నాం, అలా ఉండటం లేదు. మన శరీరంలో ఒక భాగముగా ఉండాలని ప్రభు కోరుచూ ఉన్నాడు, కానీ మనం మాత్రం అలా భాగముగా ఉండటానికి ఆలోచించడం లేదు. ఒకవేళ ఆలోచిద్దాం, నా మాటలు ఆలోచించండి. చెయ్యి అనింది, నేను సహాయ నిరాకరణ ఉద్యమం చేస్తున్నాను, నా పనులు నేను చెయ్యను అనింది అనుకోండి, చెయ్యి. లేకపోతే కన్ను అనింది, ఈరోజు నుంచి నేను చూడటం ఆపేస్తాను అనింది అనుకోండి, నేను చెయ్యిని కాదు కాబట్టి నేను చూడను అని అనింది అనుకోండి. కాళ్ళన్నా ఈరోజు నేను నడవటానికి ఒప్పుకోని, ఇంకా నేను నడవటం ఆపేస్తానని సహాయ నిరాకరణ చేసేస్తే ఏమవుద్దండి? శరీరము అనారోగ్యం పాలైపోతుంది. అవర్ బాడీ విల్ బికమ్ సిక్ అండ్ ఇట్ విల్ డై ఈవెన్చువలీ.
అయితే ఈరోజు నేను మనందరికి గుర్తు చేసే విషయం, మనందరము కూడా ఈ శరీరములో భాగములు. ఏ శరీర భాగము కూడా సరైన పని చేయకపోయినా ఆరోగ్యకరమైన శరీరముగా ఉండదో, అదేవిధంగా మనము కూడా మన బాధ్యతలు చేయాల్సిన మన బాధ్యతలు, మన మీద దేవుడు వచ్చిన ఉద్దేశములు మనం నెరవేర్చకుండా ఉంటే దేవుని యొక్క సంఘము ఆరోగ్యకరంగా ఉండలేదు అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మానవులకు ఉన్నటువంటి ఒక చాలా భయంకరమైన ఉండకూడని బలహీనతని ఒకటి చెప్తూ ఉన్నానండి. భయంకరమైన బలహీనత, ఉండకూడని బలహీనత, ఎంతో నష్టాన్ని కలిగించే బలహీనత ఏంటంటే ఒకరితో ఒకరు పోల్చుకోవటం. ఒకరితో ఒకరు పోల్చుకున్నప్పుడు ఏమవుతుంది? వారిలాగా నేను లేనే, లేక నాలాగా వారు లేరే అనే తత్వము డెవలప్ అయిపోయి వెంటనే ఈర్ష, ద్వేష, పగలు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఆలోచన చేద్దాం. ఈరోజు నేను ప్రసంగిస్తూ ఉన్నాను, మనలో కొంతమంది నాలాగా ప్రసంగించలేకపోవచ్చు. అలానేసి నేను గొప్పేమీ కాదు, మీరు చేయగలిగిన పనులు నేను చేయలేను. ఉదాహరణగా మరి మన సహోదరుడు నాగేంద్ర గారు తనకు కంటి చూపు లేకపోయినా కూడా అద్భుతంగా కీబోర్డు వేస్తాడు. అవి ఎలా నొక్కుతాడు నాకు ఇంతవరకు అర్థం కాదు. ఫోన్ ఆపరేట్ చేస్తాడు, కంప్యూటర్ టైప్ చేస్తాడు. మన చేత వద్ద కళ్ళు ఉంటేనే సరిగ్గా చేయలేం కొన్నిసార్లు. మనం కళ్ళు లేకపోయినా కూడా మరి సర్వీస్ రిజిస్టర్లు కూడా మెయింటైన్ చేస్తున్నాడు అన్న గవర్నమెంట్ కాలేజీలో. ఆ తలాంతులు మనకు లేవు. నేను చేయగలిగింది ఆయన చేయలేడు, ఆయన చేయగలిగింది నేను చేయలేడు, మీ ప్రకరణ వారు చేయగలిగింది మీరు చేయలేరు, మీరు చేయగలిగింది మరొకరు చేయలేరు. దేవుడి సంఘాన్ని పెట్టింది, అందరూ కూడా ఎవరికి వారు తలాంతులు కలిగి అందరూ కలిసి వచ్చినప్పుడే ఒక అందమైన పూల తోటగా మారిపోతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం ఎవరికి వారమి గొప్పవారమి కాదండి. మనము ఇంటర్ డిపెండెంట్, అంటే మనందరము కూడా ఒకరి మీద ఒకరమి ఆధారపడేటువంటి సహజీవులము. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. మనలో ఏ ఒక్కరూ కూడా ఒంటరి బ్రతకడానికి లేదండి. ఆలోచన చేస్తారా? రీసెర్చర్స్ చెప్తూ ఉన్నారు, మొక్కలు కూడానండి, మనుషులు వదిలేసేయండి, మొక్కలు కూడా ఒంటరిగా ఒక్క మొక్కను ఎక్కడైనా దూరంగా పెట్టి పెంచండి, అన్ని మొక్కలను కలిపి పెంచండి, దూరంగా ఒక్కటే పెరిగే మొక్క సరిగా పెరగలేదు, కలిసి పెరిగే మొక్కలు చాలా బాగా పెరుగుతాయి. మీరు చూసారు ఎప్పుడైనా నర్సరీలు ఎంటర్ అయితేనే, నర్సరీలోకి పోతేనే అబ్బా నా ఇల్లు కూడా ఇంత అందంగా తయారైపోతే ఎంత బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే చెట్లన్నీ పుష్కలంగా పచ్చగా మంచి పూలు. అదే చూసి మనం కొంటామా? ఒక్కటి తెచ్చి రోజా పువ్వు చెట్టుతో ఉంటామా? ఆ షాప్లో నుంచి తెచ్చిన పువ్వే ఉంటుంది, ఇంకా తర్వాత చెట్టు కూడా ఉండదు. ఆ ఒక్కటి పెరగలేదు. అన్ని కలిపి పెంచితే, 10 చెట్లు కలిపి పెంచితే మళ్ళీ పెరుగుతాయి. దట్స్ హౌ గాడ్ హెస్ బిల్ట్ us. మనందరం కలిసి జీవించటానికి, కలిసి ఉండటానికి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ విధమైనటువంటి కృపను ప్రభు మనకు ఇస్తూ ఉన్నాడు. ఒకటి సంఘము శరీరము, సంఘము కుటుంబము. రెండవది సంఘము సహవాసము. 3 సంఘము ఒక శరీరము. దానికి సంబంధించి ఒక మాటను చదువుకుందామండి. 1 కొరింథీ 12వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఎలాగో శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగో శరీరము యొక్క అవయవములు అన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నదో, అలాగే క్రీస్తు ఉన్నాడు. 27వ వాక్యం, అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. మనందరం వేరే, బట్ వీఆర్ కనెక్టెడ్ టు జీసస్. యేసుక్రీస్తు మన కనెక్షన్ అయి ఉన్నాం. ఎఫెసీ 4:16 అండి, ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పరిచయించుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. ఆయన తలగా ఉంటూ ఉన్నాడు, మన శరీరంగా ఉంటూ ఉన్నాం. ఆయన నడిపించిన విధంగా మనము నడుచుకోవాలి. కొంతమంది విపరీతమైనటువంటి ఆత్మీయత కలిగినటువంటి వారు అంటూ ఉంటారు, నేను చర్చికి రానండి, మా ఇంట్లో నుండి నేను ప్రేయర్ చేసుకుంటాను, మా ఇంట్లో చర్చ్, దేవుడు ఎక్కడనే ఉంటాడు కదా, నేను ఒక్కడనే. ఎందుకు రావటం లేదంటే చర్చికి వాళ్ళకి పడని వాళ్ళు వస్తున్నారు కాబట్టి చర్చికి రారనమాట. వేరే పనేం లేదు అక్కడ, ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు. కొంతమందిని చూస్తే వాళ్ళకి మనసులో మంట అవుతుంది కాబట్టి, లేకపోతే వీళ్ళని చూస్తే వాళ్ళకి మంట అవుతుంది కాబట్టి, వాళ్ళు ఎట్లాగో ఆపరు కాబట్టి మనమే ఆపుకుంటామని ఆపుకుంటారు కొంతమంది.
అలాంటి గొప్ప సవాలుకరమైన మాటలు మాట్లాడతారా? ఒక 2 నెలల తర్వాత డీలా పడిపోయి ఉంటారు. చూడండి అన్న, నన్ను చూడండి, నేను ఎంత ఆత్మీయంగా బలంగా ఉంటాను, నేను అసలు ఏమాత్రం నా అనుభవంతో నేను చెప్తూ ఉంటాను, అమ్మ మంచిది కాదు, అయ్యా మంచిది కాదు, అందరితో కలిసి ఉంటేనే క్షేమం. డీలా పడిపోతారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు జ్ఞాపకం చేసుకుని మనం ఒక శరీరం, మనందరం కలిసి జీవించాలి. ఎవ్వరు కూడా వేరుగా ఉండి మనం ఏదో సాధించుకోవాలని ప్రయత్నించవద్దండి. 4వది ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక సంఘం అనేటువంటిది ఒక ఆత్మీయ కట్టడం, ఒక స్పిరిచువల్ బిల్డింగ్. మనం కేవలం ఒక బిల్డింగ్ని మాత్రమే చూస్తూ ఉన్నాం, కానీ అయితే ఇది ఒక ఆత్మీయ కట్టడంగా పేతురు చెప్తూ ఉన్నట్లు మనందరము కూడా సజీవమైన రాళ్ల వలె, లివింగ్ స్టోన్స్, సజీవమైన రాళ్ల వలె ఒక ఆత్మీయ కట్టడాన్ని దేవుడు కట్టుస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వాక్యం నుంచి చదువుకుందాం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుతున్నారు. వీఆర్ బీయింగ్ బిల్ట్. ఆయన కట్టుతున్నాడు. మనమే ఒక ఆత్మీయమైన రాళ్ళుగా మనము కట్టబడుతున్నాం. 22వ వాక్యం చూడండి. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతున్నారు. యు ఆర్ బీయింగ్ బిల్ట్ బికాస్ గాడ్ హ్యాస్ టు స్టే విత్ ఇన్ యూ. మనం ఒక ఆత్మీయ కట్టడం అండి. మన స్థానంలో మనం ఉండాలి. మనకు అప్పగించబడిన బాధ్యత మనం చెయ్యాలి. మనందరికీ కూడా ఒక ఉద్దేశాన్ని దేవుడు పెట్టి ఉంటూ ఉన్నాడు. కొంతమంది కనిపిస్తారు, కొంతమంది కనిపించరు. ఈ కట్టడాన్ని చూడండి. మనం ఈరోజు ఈ గోడలను, ఈ రాళ్లను, పైన ఉన్నటువంటి వీటన్నిటిని చూస్తూ ఉన్నాం. కానీ కనిపించని అనేక రాళ్ళు పునాదిలో ఉన్నాయి. అవి కనిపించట్లా. కానీ వాస్తవానికి చూడాలంటే అవి చాలా ప్రాముఖ్యం. అవి అనుకుంటే నేను కూడా కనిపించాలి, పునాదిలో నేను ఉండను, పైన మరి పునాదిలో ఎవరొకరు ఉండాలి కదా. ప్రేమైన దేవుని బిడ్డ సంఘం అనగా ఇదే. కొంతమంది కనిపిస్తారు, చాలా మంది కనిపించరు. పనులు జరగటం కనిపిస్తుంది, కానీ ఆ పనులు జరగటం వెనుక ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ప్రయాసపడుతున్నారు అనేది కొన్నిసార్లు కనబడదు. అందుచేత మనందరం కూడా జత పని వారిమై దేవుని కొరకు మనం కట్టబడాలి. మన ప్రయాసం మనం చేయాలి. చూడండి ప్రేమైన దేవుని బిడ్డారా, 1 కొరింథీ 3వ అధ్యాయం 9వ వాక్యంలో ఈ విధంగా రాయబడుతూ ఉన్నది. మనము దేవుని జత పని వారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. యు ఆర్ ద హౌస్ ఆఫ్ గాడ్. యు ఆర్ ద స్పిరిచువల్ హౌస్ ఆఫ్ గాడ్. దేవుని గృహముగా మీరు ఉంటూ ఉన్నారు. కాబట్టి మీరు ఈ విధంగా జీవించండి అనే మాటను చెప్తూ ఉన్నారు. 5వదిగా ప్రేమైన దేవుని బిడ్డలారా, మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సింది, చర్చి లేక సంఘం అనేది ఒక పాఠశాల. ఇట్ ఈస్ ఎ స్కూల్. ఇట్ ఈస్ ఎ స్కూల్. ఏ విధంగా పిల్లలకు పాఠశాల అంటే అయిష్టత ఉంటుందో, కొంతమందికి అయిష్టత కూడా ఉంటుంది చర్చికి రావాలంటే. కానీ అందరికీ అయిష్టత ఉండదు. బాగా చదువుకునే పిల్లలకు వాళ్ళంతటికి వాళ్ళే తయారవుతారు, వాళ్ళంతటికి వాళ్ళే టిఫిన్ అవుతారు, రెడీ చేసుకుంటారు, వాళ్ళ టిఫిన్ చేసేస్తారు, వాళ్ళు వెళ్ళిపోతానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం కాబట్టి. కొంతమంది మారాం పెడతారు, ఏడుస్తారు, వాళ్ళకి కరెక్షన్ చేయాలి, డిసిప్లిన్ చేయాలి. బట్ స్కూల్ ఇస్ ఎ గుడ్ ప్లేస్. పాఠశాల చాలా మంచిది. ఇక్కడ బోధకుడు యేసుక్రీస్తు ప్రభువే మనకు అనేకమైన విషయాలు నేర్పిస్తూ ఉన్నాడు. మనలో నేర్చుకోవాల్సిన కొత్త విషయాలు మనకు చెప్తూ ఉన్నాడు. మనం వదిలిపెట్టాల్సిన అనేక విషయాల గురించి కూడా నేర్పిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. వి లెర్న్ అండ్ వి అన్లెర్న్ ఆల్సో ఇన్సైడ్ ద చర్చ్. మనం నేర్చుకుంటాము, కావలసినవి నేర్చుకుంటున్నాము, విడిచిపెట్టవలసిన వాటిని గురించి కూడా ప్రభువు సహాయం వలన మనం విడిచిపెడుతూ ఉన్నాం. ప్రేమ, సంతోషము, క్షమాగుణము ఇవన్నీ నేర్చుకుంటూ ఉన్నాం. కోపము, పాపము, లేకపోతే శోధనలు, వీటన్నిటిని విసర్జించడానికి దేవుని వలన సహాయం మనకు కలుగుతుంది. ఆలోచన చేద్దాం. ఇక్కడ ప్రశ్న, ఒక విద్యార్థి వారానికి ఒకసారి కానీ, నెలకు 2-3 సార్లు కానీ, టర్మ్ అంతటికి కూడా ఒక వారం రోజులు, 10 రోజుల్లో కానీ, సంవత్సరం అంతటికి ఒక 4 రోజులు స్కూల్కి పోతే ఎలా ఉంటాడు ఆ విద్యార్థి?
వీ కెన్ ఎక్స్పెక్ట్ ఆ విద్యార్థి ఇతర విద్యార్థులకు వెనుకబడి ఉంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఒక చిన్న మాటను ఆలోచించాలి. ఈరోజు నేను మరి మార్నింగ్ స్టేట్స్లో ఉన్నటువంటి మన బిలీవర్స్తో నేను కాన్ఫరెన్స్ కాల్లో పరిచర్య చేస్తూ వారితో ఈ ప్రశ్న వేశాను. ఈ వాక్య భాగంగా వేరే వాక్య భాగం నుంచి మాట్లాడుతూ నేను వారితో చెప్పాను, మీలో టీచర్స్ అయి ఉన్నటువంటి వారు టీచర్స్గా మీరు ఒకే టెక్స్ట్ బుక్ని క్లాస్లో ఉన్న 25-30 మందికి బోధిస్తూ ఉన్నారు, ఒకే పాఠమే బోధిస్తూ ఉన్నారు. మీరేమి ఒక్కొక్కరికి సెపరేట్గా బోధించట్లేదు, అందరికి కలిపి బోధిస్తూ ఉన్నారు. ఒకే పాఠాన్ని ఒకే టెక్స్ట్ బుక్ నుంచి బోధిస్తూ ఉన్నారు. కానీ ఎందుకు వివిధ విద్యార్థులకు వివిధ రకములైన మార్కులు వస్తూ ఉన్నాయి? చెప్పేది ఒకరే, చెప్పబడేది ఒకే పాఠమే, అందరికీ కలిపే చెప్తూ ఉన్నారు. కానీ వేరు మార్కులు ఎందుకు వస్తూ ఉన్నాయి అని ఆలోచిస్తే స్వీకరించే విధానం, వినే విధానం, అవలంబించే విధానం, అర్థం చేసుకునే విధానం, దాన్ని తీసుకునే సీరియస్నెస్, దాని గురించి ప్రాక్టీస్లో పెట్టే విధానం, వారి గురించి హోంవర్క్ చేయటం, ఇవన్నీ కూడా కలిపి వారి మార్కులు ఎక్కువ వస్తాయా తక్కువ వస్తాయని నిర్ధారణ అవుతుంది. మనందరికీ ఒకే బైబిలే, మనకు ఈ బైబిల్ గ్రంథమే ప్రకటించబడుతుంది. కానీ ఎందుకు మన యొక్క ఆత్మీయ స్థితులు అన్ని వేరువేరుగా ఉంటున్నాయంటే, కొంతమంది చక్కగా బైబిల్ను ఆదర్శంగా పెట్టుకొని దాని ప్రకారంగా జీవిస్తూ ఉన్నాము, మనలో కొంతమంది దాన్ని పట్టించుకోవటంలా. ప్రియమైన దేవుని బిడ్డలు, అందుకే ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి, చర్చి ఒక పాఠశాల అని నేర్పిస్తూ ఉండగా మనం నేర్చుకుందుము గాక. ఆమేన్. ఆత్మ చెప్పుచున్న మాట చెవులు గలవాడు వినును గాక అని పదే చెప్తూ ఉంటున్నాడు. వినండి వినండి వినండి, మీరు వినండి, మీరు వినండి. కానీ మనిషికి ఉన్నటువంటి తొందరపాటు ఏంటంటే మాటలు 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 మాటలు. కానీ దేవుడు అంటాడు వినండి ఫస్ట్, వినండి ఫస్ట్, వినండి వినండి, బాగా వినండి. చర్చ్ ఇస్ ఎ స్కూల్. ఆయన అంటున్నాడు చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వాక్యం నుంచి, ఎఫెసీ 3:18-19 వచనాలు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుతున్నాను. మనందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులము అగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారం అగు వరకు ఆయన ఇలాగ నియమించాను. As long as we become perfect, God will keep on teaching us. నేర్పిస్తూనే ఉంటాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. అందుచేత మనం నేర్చుకోవాలి. 1కి 4 సార్లు నేర్చుకోవాలి, 1కి 10 సార్లు నేర్చుకోవాలి. ఇది పాఠశాల కాబట్టి ప్రభువు చెప్తూ ఉండగా మనము క్రమము తప్పకుండా ఉండాలి. క్రమం తప్పకుండా ఉండాలి. ప్రతి ఒక్కరూ ఉపాధ్యాయులు మరియు ప్రతి ఒక్కరూ పక్కన వారి నుంచి మనం ఎంత బ్యూటిఫుల్ అంటే, చర్చ్లో సంఘములో మనం ఉపాధ్యాయులము, అలాగే వేరే వారి దగ్గర నుంచి కూడా మనం నేర్చుకుంటాం. విద్యార్థులం నీలో ఉన్న ప్రేమను చూసి, నీలో ఉన్న ఆత్మీయతను చూసి చాలామంది సవాలుకరంగా నేర్చుకుంటారు. అలాగే నువ్వు కూడా వారి నుంచి నేర్చుకుంటాం. ఎలా ఉండాలో లేదో అనేది ఒకరిని చూసి ఒకరు మనం నేర్చుకుంటూ ఉన్నాం. మనం ఏమి చేయాలో ఏమి చేయకూడదో మనం నేర్చుకుంటూ ఉన్నాం. మనం ఎలా విజయవంతమో అవ్వాలో, విజయవంతము కాకుండా ఉండడానికి కారణాలేవో అవి నేర్చుకుంటున్నాం. చర్చ్ ఇస్ ఎ స్కూల్, సో లెట్ us లెర్న్. ఎంతగా నేర్చుకోగలిగితే అంతగా నేర్చుకోవాలి అని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 6వదిగా ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఈ మాటలు చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను సమయంలో. మరి చర్చ్ సంఘము అనేటువంటిది ఒక మంద, ఒక గొర్రె పిల్లల మంద. చర్చ్ ఈజ్ ఎ ఫ్లాక్, ఒక గొర్రె పిల్లల మంద. ఆత్మీయంగా యేసుక్రీస్తు ప్రభు మనలందరినీ కూడా గొర్రె పిల్లలను పోల్చి ఆయన చూపిస్తూ ఉన్నాడు. గొర్రె పిల్లలుగా మనం ఉంటూ ఉన్నాము అని ఆయన చూపిస్తూ ఉంటున్నాడు. బైబిల్ గ్రంథంలో అంటూ ఉన్నాడు. 1 పేతురు 2వ అధ్యాయము 25వ వాక్యం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వాక్యం, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతేది గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు
మళ్ళీ ఉన్నారు. కీర్తనల భాగంలో ఒక మాట చదువుదామండి. 100వ కీర్తన 3వ చరణము. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. గొర్రెలకు ప్రేమని దేవుని బిడ్డల కాపరి నుంచి కావలసింది 2 విషయాలు. 1 పోషణ, 2 సంరక్షణ. వాటికి ఫుడ్ కావాలి, వాటి మీద దాడి చేసే క్రూర మృగాల నుంచి వారికి సంరక్షణ కావాలి. గొర్రెల కాపరి చేసేది ఇదే పని. గొర్రెల కాపరి చేసేది ఆత్మీయంగా పోషణ ఇస్తాడు. ఆ తర్వాత ఏ విధంగా సాతాను నుంచి మనము జాగ్రత్తగా ఉండాలో నేర్పిస్తాడు. గొర్రెలు ఎప్పుడైనా కూడా వాటి స్వంతగా వెళ్ళాయి అంటే అవి చాలా చాలా భయంకరమైనటువంటి ప్రమాదాలకు గురి అవుతాయి. అందుకనే మనం కాపరి దగ్గర ఉండటం చాలా అవసరం. మన ప్రధాన కాపరి, మన గొప్ప కాపరి యేసుక్రీస్తు ప్రభు మనందరికీ కూడా. అది భూమిలో ఉన్నంత వరకు, ఇక లోకల్ చర్చ్, ఈ యొక్క స్థానిక సంఘములో ఉన్నంత వరకు కూడా దేవుడు ఒకరిని లేక కొంతమందిని కాపరులుగా పెడతాడు. మనకు పోషణ సంరక్షణ కొరకు ఆయన కాపరులుగా ఉన్నటువంటి వారి దగ్గర మనము వారి సంరక్షణలో ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన కాపరి మనకు అవసరం. మన కాపరి యొక్క ప్రార్థన మనకు అవసరం. మన కాపరి యొక్క ఆశీర్వాదాలు మనకు అవసరం. మన కాపరి యొక్క సంరక్షణ మనకు అవసరం. గొర్రెలు ఎప్పుడు స్వతంత్రంగా ఉండటం ప్రమాదకరమని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుచేతనే ఈరోజు మనము గొర్రె పిల్లలు కూడా స్వభావాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, అది అవలంబించుకోవాలి. గొర్రె పిల్లలకు వాటి కాపరి యొక్క గొంతు తెలుసు. వాటి కాపరి యొక్క గొంతు తెలుసు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు చూస్తారా, గొర్రె పిల్లలు ఎక్కడైనా కూడా పల్లెటూళ్ళలో మీరు గమనించండి. నేను ఇది ప్రత్యక్షంగా చూశాను కాబట్టి నేను గ్రహించగలిగాను. ఒక 300-400 గొర్రెలు అండి, 300-400 గొర్రెలు ఉంటాయి. నీళ్లు దాపిస్తూ ఉంటారు, కొన్ని రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే అవి ఇక వెళ్ళాల్సిన సమయం వస్తుందో ఒక్క గొర్రెల కాపరి లేచి ఒక వింతైన సౌండ్ చేస్తాడండి. ఒక వింతైన సౌండ్ చేస్తాడు. ఒక వింతైన సౌండ్ చేసినప్పుడు ఆ 300-400 గొర్రెలలో అక్కడ 20, అక్కడ 10, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 5, ఇక్కడ 10, అక్కడ 10 అన్ని చక్కగా లేచి ఆ గొర్రెల కాపరి వెంట వెళ్ళిపోతాయి. మిగతావి లేయవు. వేరే కాపరి దగ్గరికి వెళ్ళవు. తమ కాపరి స్వరాన్ని వింటాయి. అందుకని అడిగాను వాళ్ళని, గొర్రెల కాపరిని అడిగాను, ఏమంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వరా? ఏ గొర్రెలు అంటే గొర్రెలు మీరు చూస్తారు అన్నీ ఒకటేలా ఉంటాయి, చైనీస్ వాళ్ళ మాదిరి అందరూ ఒకళ్ళే కనిపిస్తారు కదా, అట్లా ఈ గొర్రెలు కూడా చూస్తే అన్నీ ఒకటే ఉంటాయి. కానీ ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే గొర్రెల కాపరి గుర్తుపట్టలేకపోయినా గొర్రెలు గుర్తుపడతాయి నా కాపరి ఎవరు అని. సో కాపరి వెంట వెళ్ళిపోతాయి. కొన్నిసార్లు మనము మనుషులుగా మితిమీరినటువంటి ఆలోచనలు, కలుషితమైనటువంటి ఆలోచనల ద్వారా కాపరులను మర్చిపోతాం. మనం వేరు కాపరుల దగ్గరికి వెళ్తూ ఉంటాం. ప్రేమని దేవుని బిడ్డలారా, మనం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అందుకనే మన మందను మనం తెలుసుకోవాలి, మన నాయకుడిని అనుసరించాలి, మన దారి తప్పకుండా మిగిలిన సమూహంతో మనం మిగిలిన సహవాసం మనం మిగిలిన వారితో కలిసి ఉండాలి. గొర్రెల కాపరి ఇచ్చేటువంటి ఆహారము ద్వారానే మనకు బలము. ప్రేమని దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు మనం ఆలోచిస్తూ మనల్ని మనం అడుగుదాం. నేను మరి చర్చ్ ఒక కుటుంబం అయితే కుటుంబం యొక్క బాధ్యతను నేను చేస్తూ ఉన్నానా? నేను ఒక యవనస్తుని ఎరుగుతున్న ప్రేమని దేవుని బిడ్డలారా, ఆ యవనస్తుని ద్వారా నేను చాలా చాలా మరి బాధపడ్డాను. ఆ యవనస్తుడు మంచి నిండు యవనం అండి, నిండు యవనం, ఆజాను బాహుడు, అందగాడు, తెలివి ఉంది, మంచి చదువుకున్నాడు, కానీ పని చేయడు. అందముంది, ఆజానుబాహుడు, చదువు ఉంది, వయస్సు ఉంది, తెలివి ఉంది, కండలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, పని చేయడు. నేను ఒక అబ్బాయిని అనేక సార్లు, ఒకసారి కాదు 2 సార్లు కాదు, అనేక సార్లు వాళ్ళ ఇంట్లో ఎంత ఆర్థిక సమస్యలు అంటే అంత ఆర్థిక సమస్యలు.
వారి నాన్నగారు మరి రిటైర్ అయిపోయారు, వారి అమ్మగారు సిక్ అయిపోయారు. ఆ యొక్క యవనస్తుని నేను అనేక సార్లు మాట్లాడి, తమ్ముడు ఎందుకు తమ్ముడు టైం వేస్ట్ చేస్తావు, ఏదో ఒక ఉద్యోగం చేయి తమ్ముడు, మీ ఇంటికి ఎంత అవసరం అంటే అంత అవసరం. వారు వేరే కమ్యూనిటీ నుంచి ప్రభువుని అంగీకరించారు. ఎప్పుడు చూసినా టీవీ ముందు 24 గంటలు టీవీ ముందు ఉంటాడు. అనేక సార్లు చెప్పాను, తమ్ముడు నీ వల్ల కుటుంబానికి ప్రయోజనం ఉండాలి తమ్ముడు, నువ్వు పని చేయాలి, సంపాదించాలి అంటే, లేదు నా ముందేమో ఇంకా రేపే అన్నా, ఎల్లుండే అన్నా, ఇంకా వచ్చే వారం పోతున్నా అన్న, అంత అయిపోయిందన్నా, ఇప్పటి నుంచి నేను మారిపోయానన్నా, దేవుడు నాతో మాట్లాడన్నా, ఇవన్నీ ఈ మాటలు చెప్తారు చాలామంది. కానీ కార్యాచరణ మాత్రం ఉండదు. ప్రేమేంటి దేవుని బిడ్డలారా, ఎంత బాధకరమైన విషయం అంటే, అలా చనిపోయాడు. ఇంకా ఈ కష్టాలు తీర్చలేక, కష్టపడలేక, రిటైర్ అయినా కూడా మళ్ళీ ఉద్యోగం చేరినాడు ఆయన, ఇంకా కష్టపడలేక ఆరోగ్యం పాడైపోయి చనిపోయినాడు. వాళ్ళమ్మ కూడా అనారోగ్యం పాలైపోయి బెడ్ మీద పడిపోయింది. ఏదో అబద్ధాలు చెప్పి మంచి పెళ్లి చేశారు, కనీసం కుటుంబాన్ని నిలబెట్టుకుంటారంటే కుటుంబాన్ని నిలబెట్టుకోలేదు ఆ అబ్బాయి. కుటుంబం పాడైపోయింది. చేసేదంతా ఒకటే పని, ఎప్పుడు ఇంట్లో అవసరం ఉంటే ఫోన్లు చేస్తాడు, అందరికీ ఫోన్లు చేస్తాడు. ఏం చేస్తాడంటే ఫోన్లు చేసి ఏం చేస్తాడు, డబ్బులు ఇస్తారా, ఒక 5,000 ఇస్తారా, ఒక 3,000 ఇస్తారా, ఒక 10,000 ఇస్తారా, మా అమ్మకి కష్టం వచ్చింది, ఒక 2,000 ఇస్తారా, మా చెల్లెలకి ఇవ్వాలి, ఒక 1,000 రూపాయలు ఇస్తారా, ఇంట్లో కరెంటు బిల్లు కట్టాలి. ఇదే పని. సిగ్గుచేటు, ఎంత సిగ్గుచేటు. బాధ్యత లేకుండా ఉన్నటువంటి కుటుంబ సభ్యుల ద్వారా కుటుంబాలు నరకాన్ని చూస్తూ ఉన్నాయి. బహుశా మన కుటుంబాల్లో ఉన్నారేమో నాకు తెలియదు, కానీ నేను నీకు యవనస్తుని ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటాను, ఒక నెగిటివ్ ఎగ్జాంపుల్ లాగా. ఇలా ఉండకూడదురా బాబు, యవనస్తులు ఇలా ఉండకూడదు. ఏమి అందం ఉంటే సరిపోతుందా, కండలు ఉంటే సరిపోతుందా, జ్ఞానం ఉంటే సరిపోతుందా? బాధ్యత ఉండాలి కదా, ప్రేమ ఉండాలి కదా. నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు సంతోషించాలి, నీ తోబుట్టులు సంతోషించాలి, ఆర్థికంగా నువ్వు వారికి సహాయం చేయాలి. ఇంకెంతకాలం వారు మరి ఎంతకాలం వారు చేస్తూనే ఉంటారు. అందుచేత ఈరోజు మనం ఒక కుటుంబంగా, ఆత్మీయ కుటుంబంగా మనం కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా, బాధ్యత లేకుండా ఉంటే దేవుని రాజ్యము సఫర్ అవుతుంది. దేవుని రాజ్యానికి మనము నష్టాన్ని కలిగించే విధంగా ఉంటాం. మన వల్ల సంతోషించాలి నలుగురు. మొట్టమొదటిది చర్చ్ ఒక కుటుంబం అని నేర్చుకుంటున్నాం. 2 చర్చ్ ఒక సహవాసం, అందరినీ కలుపుకొని పోదాం. అందరినీ కలుపుకొని పోదాం. మనం ప్రేమైన దేవుని బిడ్డలారా, రేమా చర్చ్ గురించి నేను చెప్పగలిగిన ఒక విషయం ఏంటంటే, వీఆర్ ఏ నాన్ డినామినేషనల్ చర్చ్. వీఆర్ నాట్ ఏ డినామినేషన్. పలానా డినామినేషన్ సంబంధించిన వాళ్ళు ఇక్కడికి ఈ పలానా సామాజిక వర్గం మాత్రమే వస్తారు. నో, ఐ క్యాన్సిల్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. దేవుడు ఎప్పుడు నాకు చెప్పలేదు, అది ఎప్పుడు రాదు కూడా. వీఆర్ ఏ నాన్ డినామినేషనల్ చర్చ్. వీ వెల్కమ్ ఎవ్రీబడి. ఎవరైనా రావచ్చు ఇక్కడ. అందరం కలిసి దేవుని వెంబడిస్తాం. హల్లెలూయ. అందరినీ కలుపుకొని పోతాం. మన దగ్గర ఏ ఒక్కరు కూడా కులము గురించి మాట్లాడటం కానీ, సామాజిక వర్గాల గురించి మాట్లాడటం, నో, దట్ ఈస్ నాట్ ద స్పిరిట్ ఆఫ్ రేమా చర్చ్. మనం అది ఎప్పటికీ కూడా రానివ్వము. అది మన జీన్స్లో లేదు, మన విజన్లో లేదు. అది దేవుడు ఇవ్వాల. మనం ఒక సహవాసం, దేవుడు చేత కడగబడినటువంటి వారమే. ఆమేన్. అంతే. మనం పరలోకానికి వెళ్తే ఏది అడగడు దేవుడు. నువ్వేమి ఈ బ్యాక్గ్రౌండా, ఈ చర్చా, నువ్వు ఆ చర్చా, ఎవరు మీ పాస్టరు, లేకపోతే నువ్వు ఏ కులం. నో, నువ్వు యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డావా లేదా, అంతే. అదొక్కటే మనకు కావాల్సింది. అది ఉంటే చాలు. ఆమేన్. హల్లెలూయా. అందుకని మనం ఈ తలుపుల్లో నుంచి లోపలికి వచ్చినప్పుడు మాత్రం అన్ని పక్కకు పెట్టేయాలి. మనందరం ఒకటే అనే రీతిగా మన లోపలికి రావాలి. హల్లెలూయా. మూడవది శరీరం ఒక చర్చ్ ఒక శరీరం. ప్రేమ దేవుని బిడ్డ, మన శరీరం ఏ విధంగా, శరీరంలో ప్రతి అవయవానికి ఒక ఉద్దేశం, నీకు ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశంను చర్చలో చేయకపోతే శరీరానికి ఎంత నష్టమో నువ్వు ఆలోచించాలి. 4, చర్చి ఒక స్పిరిచువల్ బిల్డింగ్, ఆత్మీయ కట్టడం. నువ్వు సజీవమైన రాళ్ళుగా దేవుడు నిన్ను కడుతూ ఉన్నాడు. నీ పాత్ర నువ్వు చేయాలి. 5, చర్చ్ ఒక స్కూల్, ఒక పాఠశాల. మనం నేర్చుకోవాలి, క్రమంగా నేర్చుకోవాలి.
క్రమంగా లేకపోతే మనం వెనుకబడిపోతాం. అందుకని క్రమంగా నేర్చుకోవాలి. 6వది ప్రేమ దేవుని బిడ్డ, చర్చ్ ఒక గొర్రెల మంద, చిన్న మంద, నువ్వు భయపడకము అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో మనందరం కూడా ఎంతో మరి క్రైస్తవత్వానికి, క్రైస్తవ్యానికి చాలా భయంకరమైనటువంటి రోజులు ఇవ్వండి. అందుచేత మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మనందరం కలిసి మెలిసి ఉండాలి. కలిసి ఒకరికి ఒకరు మనం తోడుగా ఉండాలి. అప్పుడే మనం జయించి ముందుకెళ్ళగలం. హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేసి మనం ముగించుకుందాం. మహాఘనుడు, మహోన్నతుడు, గొప్ప దేవా, నీకు స్తోత్రాలు నాయనా. ఇంతవరకు మీరు నాతో మాతో మాట్లాడుతూ తండ్రి, సంఘము ఎలాంటిదో మీరు చూపిస్తూ ఉన్నారు. ఒక కుటుంబము లాంటిది, ఒక సహవాసము, ఒక శరీరం, ఒక గొర్రెల మందుగా మీరు చూపిస్తూ ఉన్నారు తండ్రి. అందులో మేముంటూ ఉండగా మా నాయకుడు, మా తండ్రి, మా ఉపాధ్యాయుడు, మా కాపరి, మమ్మల్ని నడిపించేటువంటి శిరస్సు అయినటువంటి యేసుక్రీస్తును పోలి మేము నడుచుకునే కృపను దయచేయండి. ప్రతి ఒక్కరి మీదేవా మా బాధ్యతల విషయంలో విస్మరించకుండా సహాయం చేయండి తండ్రి. ఒక చెయ్యి నేను ఈ పని చెయ్యను, నేను కన్ను కాదు కదా అని అనుకోవటానికి లేదు. ఒక కన్ను నేను నోరు కాదు కదా అని అనుకోకూడదు. ఒక నోరు నేను కాలను కాదు కదా అనుకోకూడదు. వేటికి అవి ఒక బాధ్యతను కలుగున్నాయి. మేము కూడా తండ్రి మీ వలన బాధ్యతలు పొందుకున్నాము నాయన. ఆ బాధ్యతలు క్రమంగా శ్రేష్టమైన విధంగా చేసే కృపను మా అందరికీ ప్రసాదించమని పాఠశాలగా ఉన్నటువంటి సంఘములో నాయన అనేక రీతులుగా నేర్చుకుంటూ, విసర్జించాల్సిన విసర్జిస్తూ, కొత్త విషయాలు మా జీవితంలో నేర్చుకుంటూ మహిమకరంగా జీవించే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడికి స్తుతి కలుగును గాక. సంతోషం గట్టిగా హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.